వాసవి కనికా పరమేశ్వరి సంక్షేమ భక్త సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వాసవి మాత జయంతి కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 102 మంది కన్యల కలశాలతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. జయనాథపురం గుడిమెట్ల వీధిలో సుమారు 130 సంవత్సరాల పూర్వంగా వేయించేసి ఉన్న వాసవి కనికా పరమేశ్వర ఆలయంలో వాసవి కనికా పరమేశ్వరి సంక్షేమ భక్త సంఘం ప్రెసిడెంట్ మేడిశెట్టి వీరభద్రరావు కార్యవర్గం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు పట్టుచీర అలంకరణ, గులాబీ పుష్పాలతో ప్రత్యేక పూజ, వివిధ రకాల పుష్పాలంకరణ నిర్వహించారు. సాయంత్రం నగర వీధుల్లో సుమారు 102 మంది కన్యల కలశాలతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు వనమాడి మోహన్ వర్మ దంపతులు హాజరు కాగా, మరో విశిష్ట అతిథిగా తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి హాజరై అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ వర్మ మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని అన్నారు. ఈ దఫా వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినందుకు ఆలయ ప్రెసిడెంట్ బుజ్జికి సభ్యులకు అభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. అనంతరం సుమారు 1000 మంది భక్తులకు చీరలు, అమ్మవారికి ప్రీతికరమైన మామిడికాయలు, పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గ్రంథి నారాయణరావు, ప్రెసిడెంట్ మేడిశెట్టి వీరభద్రరావు బుజ్జి, వైస్ ప్రెసిడెంట్ బోడా త్రినాథరావు, సెక్రటరీ మండవిలి వేణుగోపాల్, జాయింట్ సెక్రటరీ గొల్లపూడి సుబ్రహ్మణ్యం, కోశాధికారి మండ రాజేష్, సలహాదారులు చెన్న మాధవరావు, ఎక్సఫిషియో పుల్లిపూడి కనకరాజు, కమిటీ సభ్యులు బాదం బాలకృష్ణ, గుడిమెట్ల బాలసుబ్రహ్మణ్యం, కేదార్శెట్టి సత్యప్రసాద్, బచ్చున్న అమ్మక్వార్, అదేపల్లి శ్రీకాశీ వెంకటేశ్వరరావు, పసలపూడి రామకృష్ణ పరమాత్మ, పాలూరి సత్యనారాయణ, పచ్చపులుసు, బీవీఎస్ శ్రీనివాస్, మేడిశెట్టి వీరభద్రరావు, సింహాద్రి రామకృష్ణ, చైతన్య, దారాకృష్ణమూర్తి, కండిచర్ల వీర వెంకట రామలింగేశ్వరరావు, 17వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చొక్కాగిరి, తెలుగుదేశం పార్టీ నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి ఈశ్వరరావు, వావి కన్యకా మండలి గౌరవ అధ్యక్షురాలు నాలం శ్రీదేవి, ప్రెసిడెంట్ మండ కనకలక్ష్మి, సెక్రటరీ నూలి లావణ్య, ట్రెజరర్ బొండా పుష్ప, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలశాలతో ప్రదర్శన, అలాగే 1000కి పైగా చీరలు పంపించడం జరుగుతుంది. అమ్మవారి దయ అందరిపై ఉండాలని, ఈ ఏదైతే వైశాఖకి ముఖ్యమైన కన్యకా పరమేశ్వరి గారి దయ కేవలం వారి కమ్యూనిటీ వరకు కాకుండా అందరిపైన ఉండాలని కోరుకుంటూ, ఈ కాకినాడ ప్రజలను చల్లని చూపుతో చూడాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అలాగే ఈ కమిటీకి ఇకపై మా తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలని అందిస్తామని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేయాలని మా సహకారాలు ఆలయ కమిటీ వరకు ఉంటాయని కోరుకుంటున్నాను. వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టినరోజు సందర్భంగా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు చిన్నబ్బాయి మోహన్ వర్మ గారు దంపతులు ఇచ్చేయడం జరిగింది. అలాగే తుని మున్సిపల్ చైర్మన్ గారు నార్ల భువనేశ్వరరావు గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ఈరోజు భారీ ఎత్తున ఊరేగింపు జరగడం, అలాగే 1000 మంది మహిళలకు వస్త్రం, చీరల పంపిణీ జరగడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు మా కమిటీ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 1000 మందికి పసుపు కుంకాలు అందరికీ ఇవ్వడంగా జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలని, అమ్మ దయ అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అమ్మ చాలా పవిత్రమైనది. ఆ పవిత్రత మొత్తం అందరిలోనే చేకూరాలని అందరినీ భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ దయ ఉంటే అన్ని దైవంటే అన్నీ అనుగ్రహిస్తాయి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో తొగుతూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఈ కమిటీ సభ్యులకు వీళ్ళందరికీ ఇంత ఘనంగా అలంకరించి ఇంతమందికి ఇంత వైభవంగా అమ్మ కటాక్షాలు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.